హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ మసాలా కర్రీ చేసుకుందాం. ఇది నార్మల్ మష్రూమ్ కర్రీలకు కాదు, రిచ్ క్రీమీ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది. ఈ రెసిపీని స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. హౌస్లో ఈజీగా మనకి రెస్టారెంట్ స్టైల్ ఎలా రావాలో ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. మనకి కర్రీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ అనేది తీసుకోవాలి. 3 మీడియం సైజ్ టమాటాలు వేసుకోవాలి. అలాగే 10 జీడిపప్పు పలుకుల వరకు వేసుకోవాలి. 2 యాలకులు, అలాగే ఒక పెద్ద సైజు దాల్చిన చెక్క కూడా తుంచి వేసుకోవాలి. 5 లవంగాలు, 2 స్పూన్స్ కర్డ్ కూడా వేసుకొని ఇది మనం మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ కింద చేసుకున్న దాన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని చూడండి, మనకు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది మనం పచ్చివాసన అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. మనకి స్పైసీకి కారం కొంచెం ఎక్కువే పడుతుంది. 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఒకవేళ మిరియాల పొడి అనేది వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ అనేది ఇందులో వేసేసుకోవాలి. ఇది అంతా మనం బాగా కలుపుకొని టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇదంతా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. మనకు 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది చూడండి ఎలా సెపరేట్ అయ్యిందో. ఇప్పుడు ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకొని ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకొని ఈ మసాలా అంతా ఈ మష్రూమ్స్కి బాగా పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. చూడండి, 5 మినిట్స్ తర్వాత మనకి మష్రూమ్స్కి అనేది మసాలా అనేది బాగా పట్టింది. ఇప్పుడు ఇందులోనే మనం 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి మష్రూమ్లో అనేది చాలా మంచి న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. రెగ్యులర్గా మష్రూమ్ తింటే మనకి ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి మనకి వెయిట్ కంట్రోల్కి కూడా చాలా హెల్ప్ఫుల్గా అనేది ఉంటుంది. వీక్లీ డైట్లో ఇది యాడ్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది ఇలా కుక్ అయిపోతుంది. చూడండి, మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చితే నా మరిన్ని వీడియోస్ కోసం నందిని రమేష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.